ప్రభువునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి 27. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేయుటకు ఆరంభించిన దినము మొదలుకొని కనానులో ప్రవేశించు దినము వరకు ఆకాశము నుండి మన్నాను ఆహారం ఇయ్యబడెను. ఈ మన్నా చూచుటకు మంచు కణముల వలెను, రుచికి తేనె కలిపిన అపూపము వలె ఉండెను. సూర్యుడు ఉదయింపక ముందే వారు ఈ మన్నాను సమకూర్చుకొనవలెను. వారు కూర్చుకొనిన తర్వాత హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. నిర్గమకాండం 16వ అధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలీయులను మన్నాతో తృప్తిపరిచినట్లు దేవుడు ప్రతి మనుషుని ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచునని మన్నా గల బంగారు పాత్ర సూచించుచున్నది. ఆ తృప్తిపరచు జీవాహారం యేసు ప్రభువే. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుండి 50వ వచనం వరకు. చిగురించిన అహరోను చేతి కర్ర పునరుత్థానమునకు గుర్తు. పునరుత్థానపు శక్తి వలననే ఎండిన కర్ర జీవము గలది అయి పుష్పించెను. ఆ పునరుత్థానపు శక్తి మనలో కార్యసాధకమైనప్పుడే మన జీవితం కూడా ఆత్మీయంగా ఫలభరితము కాగలదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.